సంపాదించని మొగులని ఇంటికి రానియరు కదా పిల్లలు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, దగ్గర రానివారు కదా. అట్లా నువ్వు అడ్డం ఇది పెట్టి ఆపోజిట్. అది ఆపోజిట్. ఈయనే వండి పెడతాడు, ఓ నేను తిండి పెట్టడం కదా, ఆయన నాకు తిండి పెడతాడు. అవునా? ఈయన షెఫ్ కదా, ఓకే. వంట మాస్టర్. మాస్టర్ అయ్యాను అక్కడే అచ్చా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనే ఓహో మాస్టర్ అయ్యాను. మాకు పెళ్లి అయినా కూడా 80 ఇచ్చాడు జీతం. 80 80 రూపాయలు. 80 రూపాయలు. బా ఫస్ట్ 20 నుంచి 80 రూపాయలు పెంచాడు. మాస్టర్ అయినప్పుడు 20 ఇచ్చేవాడు. ఓడి అమ్మ. అప్పుడు మా మామే పెళ్ళి అయిన తర్వాత సామాన్లన్నీ కొనిచ్చాడు, ఒక బండి పెట్టించాడు, చేసుకున్నాడు. ఆ బండిలో సామాన్లు కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. ఓడి అమ్మ. వినాయక చవితి పండుగని బంద్ చేస్తే షాపు అది గడపారతో మెండి డోర్ ఓపెన్ చేసి లోపల ప్లేట్లు గీట్లు కప్పులు స్పూన్లతో సగా ఎత్తుకెళ్ళిపోయారు. బండి ప్రేమ ఒకటే ఉంది అంతే. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఇన్స్టాల్మెంట్ మీద సామాన్లు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాం. పెళ్ళైన 5 years దాకా ఫాస్ట్ ఫుడ్ చేశారు ఆయన. ఓకే. తర్వాత ఏం చేస్తున్నారు? అప్పుడు నన్ను ఏం పని చేయనీయకుండా బాగానే చూసుకున్నాడు. సాయంత్రం వచ్చేప్పుడు నూడిల్స్ పట్టుకుని ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తెచ్చి పెట్టేవాడు. నేను ఆ షూటింగ్ వర్క్ ఏం లేదు. ఎప్పుడైతే నేను వర్క్ స్టార్ట్ చేశానో కేల్కతం దుకాణం బంద్. ఏం చేయడా ఇంకా? అప్పటి నుంచి నేనే చేస్తున్నా. ఓకే. మీరు ఇంట్లోనే ఇంకా? ఇంట్లో తనతో వెళ్ళి తనతో అచ్చా. ఓకే. తనకి హెల్పింగ్ గా ఉంటున్నారు. ఇక వేరే జాబ్ అట్లా హోటల్ రెస్టారెంట్ పెట్టుకోవడం అది లేదు సార్, ఏం చేయలేదు. ఫైల్స్ స్టార్ట్ అయ్యా. వెనక 3 years నుంచి ఫైల్స్ ఆపరేషన్ అయింది, హెల్త్ బాగాలేదు, టోటల్ బెడ్ రెస్ట్. మొహంలో ఒక అది కనిపిస్తుంది, హెల్త్ బాగాలేనట్టు. మొన్నే వచ్చాను హైదరాబాద్ కు, మా ఊళ్ళో ఆపరేషన్ చేయించుకున్నా. అరే అవునా? ఓకే. ఇంకా మందులు వాడుతున్నది, ఇంకా క్యూర్ కాలేదు. ఓకే. అదే మొహం అంతా డల్ గా ఉంటే వాళ్ళ ఆవిడతో వచ్చినందుకు అట్లా బాధగా ఉన్నాడా? ఓకే. మొత్తం అనారోగ్యం వల్ల. రైట్ సూపర్. సో మీ సినిమా కెరీర్ ఎలా ఉంది? ఓకే, బాగానే ఉంది. చేశాను మూవీస్. ఇప్పుడైతే అవకాశాలు లేవు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నా. వస్తే చేస్తాను. ఎవరు ఇండస్ట్రీలో మీకు ఎవరు సాథ్ ఇవ్వట్లేదా? అంటే అందరికి తెలుసు వీరయ్య గారు అమ్మాయి ఉంది చేస్తుంది అని. మరి దసరా మూవీ చేశాను మొన్న, నానిగారిది చేశాను మూవీ. ఆ మూవీ తర్వాత త్రినేని సీరియల్ కమిట్ అయ్యాను. 2 years త్రినేని చేశాను. 2 years చేసి ఒక 6-7 months నుంచే ఆ క్యారెక్టర్ లేదు నాది. మరి ఎందుకు రాలేదు, స్టోరీ మారుతూ ఉంది. కానీ చాలా పేరు వచ్చింది త్రినేనిలో. వెరీ గుడ్. డమ్మక్క క్యారెక్టర్. చిన్న పిల్లలు కూడా డమ్మక్క 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 అని పిలుస్తున్నారు. ఎక్కడికి పోయినా రీచ్ అయ్యాను బాగా, ఆ క్యారెక్టర్ బాగా రీచ్ అయ్యాను. అంటే ఏంటి విలనా ఏంటి అందులో రోల్? దయ్యమా? ఒక శివుడి నుంచి డమరుకం ఉంటది కదా, ఆ డమరుకం నుంచి పుట్టిన డమరుకాన్ని నేను. దేవుడు సినిమా సీరియల్ ఇది, పాముది. ఓకే. ఆ డమరుకము నుంచి నేను ఉద్భవిస్తాయో అంటారు కదా. అవును, ఉద్భవించడా? కరెక్ట్. తెలుగు సూపర్. ఆ డమరుకం దొరికిపోయిందంటే నా క్యారెక్టర్ ఫినిష్. మరి దొరికిందా లేదా నాకు తెలియదు, సీరియల్ నేను చూడట్లే. దొరికి అంటే నువ్వు లేవంటే అది నాకు తెలీదు. అయితే అడిగాను, సార్ని అడిగాను, సార్ పెట్టండి సార్, ఇది ఒకటే చేస్తున్నా, నాకు వర్క్ ఏం లేదు అంటే చెప్తానమ్మా అంటున్నారు. ఓకే. ఎందుకంటే మంచి పేరు వచ్చింది. వెరీ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం చేస్తున్నారు? తెలంగాణ టూరిజం లో మ్యూజికల్ డాన్స్ బోట్ ఉంది. మ్యూజికల్ డాన్స్ బోట్? బుద్ధుడు ఉంటాడు కదా, బుద్ధుడు చుట్టూ బోట్ తిరుగుతుంటది. దాంట్లో ఆడియన్స్ చూడడానికి వస్తారు కదా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. అది ఒక 20 years గా చేస్తున్నా. దానికి మీకేం సంబంధం? అంటే మీకు డాన్సర్ కాదు కదా మీరు? డాన్సరే నేను. మంచి డాన్సర్ సార్. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ డాన్స్, తర్వాత నేను ఆర్టిస్ట్. అవునా? అయ్యా, నేర్చుకున్నా. అప్పట్లో పుట్ట ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ పిచ్చి. ఉదయబనక్క అంటే ఎక్కడ పడితే అక్కడ డాడీ ఉదయబనక్క కౌంట్ డౌన్ చేసేవాళ్ళు, ఒక ఈ ప్రోగ్రామ్ సీరియల్, దాంట్లో డాన్స్ దే అనమాట అది. ఇంకా ఎప్పుడు చూసినా అక్క రూమ్ లోనే ఉండేదాన్ని డాన్స్ చేసుకుంటూ, అక్కని చూసుకుంటూ డాన్స్ నేర్పించేది చేస్తూనే ఉండేదాన్ని. ఉదయబనక్కకి చాలా క్లోజ్, నేను చాలా ఇష్టం నాకు అక్క అంటే. ఓకే. ఏమి అక్క కనిపించట్లేదు? తను బిజీలో తను ఉంది. బొటిక్ ఏదో స్టార్ట్ చేశారు కదా. బొటిక్ పెట్టారా? బొటిక్ అది పేరు నాకు అంతగా తెలీదు, పిల్లల పేరు మీద. తన లైఫ్ తను సెటిల్. ఆ మధ్య ఒక వంటల ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేశారు మళ్ళీ. యూట్యూబ్ వంటల ప్రోగ్రామ్ కాదు,
యూట్యూబ్ లో వంట తను చేసేది పెట్టుతుంది. భలే తన ఉండే యూట్యూబ్ సెట్ ఛానల్లో. గిట్ అంత అద్భుతంగా ఉండే అసలు. తన ఇది పొలము. భలే ఉండే సెట్ చూసి అనుకున్నా ఉమ్. ఇక అరే వచ్చేసింది అంటే మళ్ళీ. బిజీ వల్ల చేయలేకపోతుందేమో అక్క. అవునా, బోటిక్ బిజీయా? ఎక్కడ బొట్టి పెట్టిందా? కాదు ఏంటో, అచ్చా, బట్టల షాపా పోనీ నీ భాషలో? బట్టల షాప్ కూడా కాదు, ఆ, డిజైన్ చేస్తారు కదా. అది పెద్ద బోటికే. పెద్ద దాన్ని ఏమంటారు అదే కరెక్ట్ బోటికే. ప్రొనౌన్స్ చేయడం నాకు రావట్లేదు, చెప్పడం రావట్లేదు కానీ కరెక్ట్ కరెక్ట్ చెప్పేవాళ్ళే, బోటికే. బొట్టికి కదా. ఆ, ఉమ్. ఆ. మొత్తం ఫ్యాషన్ డిజైనింగ్ అంతా అక్కడే చేస్తుంది. చాలా అచ్చచ్చా. మందిని పెట్టి. ఓ వెరీ గుడ్. సో అయితే ఇండస్ట్రీ వదిలేసినట్టేనా? ఎందుకు వదిలేస్తుంది అక్క? అంతేనా? దీంట్లో పుట్టిన వాళ్ళము ఆ, వదలలేం, ఉమ్, వదలం కూడా. ఓకే. అవి వస్తే చేస్తాం. మరి అక్క ఏమైనా పక్కకు పెట్టిందో ఏమో నాకు తెలీదు. అదే ఎందుకంటే ఎగ్జాక్ట్ Touch లో లేరా? 1.5 year అయింది అక్కడ కలిసి. నేను ఓ ఓకే ఓకే. ఫోన్ లో టచ్ లో ఉన్నాను అవునా? కానీ కలవడం 1.5 year. ఉమ్, మొన్న బర్త్డే అప్పుడు అడిగాను, అక్క ఇన్ని 1.5 year అయిపోయింది నేను కలవాలి చూడాలంటే 20 తర్వాత ఫ్రీ ఉంటాను అప్పుడు కలుద్దామని. ఈ నెల 20 తర్వాత. ఉమ్. ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఎవరెవరు అవకాశాలు ఇచ్చారు ఇండస్ట్రీలో? పెద్దలు చాలా మంది ఉన్నారు కదా. ఎవరు తేజ గారి తెలుసు? మూవీ కంటిన్యూ చేసేదాన్ని. ఇప్పుడు ఆ. అక్కడ తేజ గారి మూవీ కూడా రాలేదు సార్. ఆ, మూవీస్ అయితే ఏం అవకాశాలు లేవు, ఆ, సీరియల్స్ ఏం అవకాశాలు లేవు. పని కోసం ఎదురు చూస్తున్నాను అంతే. అవునా? ఉమ్, వర్క్ వస్తే చేస్తా. ఓకే. ఇంకా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నా. వెరీ గుడ్. డాన్స్ గ్రూప్ ఉన్నారు. ఓకే. ఒకవేళ ఫంక్షన్స్ కి ఆ, దేనికైనా ఇప్పుడు దాండియా వాళ్ళు కావాలి, డాన్స్ గ్రూప్ కావాలి, ఉమ్, మ్యాజిక్ అన్ని ఉంటాయి కదా, అవునవును. అవన్నీ ఆర్గనైజ్ చేస్తా నేను. ఓకే. ఒకవేళ నాకు అవునా? ఇస్తే ఈవెంట్ అవునా? ఆర్గనైజ్ చేస్తా. సూపర్. సో మీరు హెల్ప్ చేస్తారా దీనికి? మొత్తం ఆర్గనైజ్ మీరు చేస్తారా? ఇప్పుడు తన ఏదైనా ఈవెంట్ అనుకుంటే అదంతా మీరు చూసుకుంటారా దగ్గరుండి? చేస్తాడా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈయన హెల్త్ బాగాలేదు అవునవును. ఒక 3 years నుంచి. సో ఈయనని పక్కన పెట్టేశా. ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్తున్నా ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నువ్వు చేయాలి. వాళ్ళు చూసుకుంటున్నారు, నేను లేకున్నా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు బోర్డు కూడా నేను ఒక్కొక్కసారి వెళ్ళకుంటే వాళ్ళే చూసుకుంటున్నారు. చూసుకుంటారా? గుడ్ గుడ్ గుడ్. ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టి అన్ని ఫోన్లు అయిపోతున్నాయి. వాళ్ళు రేపు మనీ కొట్టడం కూడా ఫోన్ లోనే ఉంది. పోయి డైరెక్ట్ పైసలు ఇవ్వడానికి అదంతా ఏం లేదు, అన్ని ఫోన్లు అయిపోతున్నాయి కాబట్టి టెన్షన్స్ ఏం లేదు. రైట్. పొట్టి వీరయ్య గారు మిమ్మల్ని ఇచ్చారు ఇండస్ట్రీకి, మీరు ఇంకెవరిని ఇవ్వలేదే ఇండస్ట్రీకి? ఏమో ఏమి ఇవ్వలేదు, ఆ దేవుడు ఇవ్వలేదు, ఏం చేస్తాం అంతే. ఏంటి ఏమన్నా హెల్త్ ఇష్యూసా ఏమన్నా? ఏం లేదు కానీ అంటే తమ్నేల్ అట్లా ఏం పెట్టండి, అలా ఏం లేదు. ఆయనకి ఏదో అయిందంటే అందుకే పిల్లలే No, not at all. ఆమెకి ఏదో అయింది అందుకే ఇట్లా పెట్టాను. ఏమైంది అసలు? అట్లా ఏం లేదు కానీ ఏమో మరి పిల్లలైతే పుట్టలేదు. అయితే నాకు పిల్లలంటే చాలా పిచ్చి అన్నమాట. అంతే. దేవుడి చిన్న పిల్లలు ఉన్నారు నాకు. గురుగారిని అడుగుదా ఫస్ట్. నేను చెప్తున్నా కదా, దేవుడి చిన్న పిల్లలు అయితే ఉన్నారు నాకు. ఈ డాన్సర్స్ పిల్లలు ఉన్నారా, దాంట్లో పిల్లలే నా పిల్లలు. వెరీ గుడ్, సూపర్. ఇది ఫిక్స్ నేను.